గారికి చెప్పాలని నా యొక్క విజ్ఞప్తి సత్యనారాయణ గారు. రైట్ థ్యాంక్ యూ. మీరు మళ్ళీ మీతో మాట్లాడతాను. గజేంద్ర గారు నమస్కారం. ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. బీజేపీ రాష్ట్ర నాయకులుగా మీరు అపాయింట్ అయ్యారు. పురంధేశ్వర చేతుల మీదుగా పార్టీలోకి వచ్చారు. ఎందుకంటే అనేక పోరాటాలు చేసి బీజేపీ మిమ్మల్ని గుర్తించి పార్టీలోకి ఆహ్వానించింది కాబట్టి ప్రైమ్ నైన్ తరపున మీకు ధన్యవాదాలు. ఈరోజు స్పెషల్ డిబేట్ లో ఒక బిత్తరపోయే విషయం చెప్తాను. ఇప్పుడు స్టేషనరీ, స్కూల్ యూనిఫామ్స్, టైలరింగ్ అన్ని పెట్టేశారు సూపర్ మార్కెట్ లేక. కొంతమంది దాకా కాలర్ నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే, సత్యనారాయణ గారు మీ ద్వారా అయినా ఒకసారి సిగ్గు రావాలి, ఈ కార్పొరేట్ కాలేజీలకి సూపర్ మార్కెట్లు కూడా పెట్టేసుకుంటే, ఏవి వెజిటేబుల్స్ కిరాణా కూడా పెట్టేస్తే పేరెంట్స్తో కూడా అక్కడ వ్యాపారం చేసుకుని ఇంకా అడ్డగోలుగా వ్యాపారం చేయొచ్చు కదా అంటున్నారు. ఏమంటారు దీని గురించి? అంటే ఇంత మించిన దౌర్భాగ్యం ఉండదేమో మన తెలుగు రాష్ట్రాలు. ఖచ్చితంగా ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థి సంఘాలు గానీ లేకపోతే ప్రజా సంఘాలు గానీ మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కానీ తను ఒప్పుకుంటే ఎటువంటి పరిస్థితి లేదు. ఇక మనకి అనేక చట్టాలు అనేక వ్యవస్థలు ఉన్నా కూడా మనం దాన్ని తెలుసుకోలేకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా చేసిన పరిస్థితి ఉంటుంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారము సెక్షన్ 30 క్లాస్ 1 క్యాపిటేషన్ ఫీజు నిషేధం. ఇక్కడ అలాంటి వాళ్ళకి పెనాల్టీ 1 లక్ష మొదటిసారి, మళ్ళీ రిపీట్ చేస్తే రోజుకి 10,000 చొప్పున జరిమానా విధిస్తూ ఉంటారు. కానీ అలాంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అమలు పరచలేనటువంటి ఈ యొక్క అధికారులు ప్రభుత్వాలు ఉన్నాయంటే దేనికి నిదర్శనం అడుగుతున్నాము. అదేవిధంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 దీంట్లో తల్లిదండ్రులు విద్యా వ్యవస్థలపై అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద ఫిర్యాదు చేసే హక్కు ఉంటుంది తల్లిదండ్రులకి. ఇక్కడ సెక్షన్ 2 క్లాస్ 47 ద్వారా వినియోగదారులపై బలవంతంగా కొనుగోలు చేసే విధంగా వీళ్ళు అలాంటి చర్యలు చేపట్టినప్పుడు వాళ్ళకి మళ్ళీ పెనాల్టీ ఉంటది. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం లో కేసు ఫైల్ చేసి ఆ డబ్బు తిరిగి కూడా మనం పొందే హక్కు, అదే విధంగా పాఠశాలల మీద కేసులు పెట్టేటువంటి హక్కులు కూడా ఈ వ్యవస్థలో ఉంటది. మూడోది ఐపీసీ సెక్షన్ ద్వారా కూడా మనం కేసులు పెట్టొచ్చు. ఐపీసీ సెక్షన్ 420 అంటే చీటింగ్ చేశారు అని మనం దీన్ని తల్లిదండ్రులు మోసం చేసి అధిక ధరలకు ఇప్పించారని మనం కేసు వేస్తే జైలు శిక్ష 7 సంవత్సరాలు ప్లస్ జరిమానా ఇవి కూడా విధించేటుంటాయి. కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఈ యొక్క ప్రభుత్వాలు అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని మేము అడుగుతున్నాం. మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అనేక పోరాటాలు చేస్తున్నా, ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నా, ధర్నాలు చేస్తున్నా, కేసులు పెట్టుకొని లోపలికి పోతున్నా కూడా సరే వీళ్ళు ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేది మేము అడుగుతున్నాం. చట్టాలు లేకపోతే చట్టం లేదనైనా తప్పించుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. కానీ చట్టాలు కఠినంగా ఉన్నా కూడా దాన్ని అమలుపరచకపోతే ఏమైనా అడగాలని అడుగుతున్నాం మేము. గజేంద్ర గారు, మీకు ఒక చిన్న ఇంటరాప్షను. స్టేషనరీ ఉంది, బుక్స్ ఉన్నాయి, షూ షాప్స్ ఉన్నాయి, టై బెల్ట్ డైరీ, క్యాంటీన్ ఉంటుంది. ఇంక లేనివి ఏంటంటే కిరాణా సామాన్లు పెట్టేసుకుంటే పేరెంట్స్ కొనుక్కుంటారు, కూరగాయలు పెట్టేస్తే పేరెంట్స్ కొనుక్కుంటారు. దీని గురించి ఏమంటారు? ఇంక ఇది ఇంకా ఒక సూపర్ మార్కెట్ చేసేసుకుంటే దీని మీద వచ్చిన కోట్లాది రూపాయలకి జీతాలు ఇచ్చుకుంటే ఇంకా దోపిడీ చేసేసుకోవచ్చు కదా. ఎందుకు ఈ దౌర్భాగ్యం? ఏమంటారు దీని గురించే చెప్పండి. మీరు అన్నది 100% సూపర్ మార్కెట్ బజార్లో సరుకులు కొన్నట్టుగా ఆ యొక్క స్కూల్ క్యాంపస్ లోని చిన్న అంగిళ్ళు కూడా ఉన్నాయి కొన్ని స్కూళ్ళ క్యాంపస్లలో. అక్కడ కొన్ని బిస్కెట్లు చాక్లెట్లు అమ్మేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అవి కూడా పెట్టేశారు. రేపు మార్చి నాటికి వాళ్ళ పేరెంట్స్ బయట పోయి షాపింగ్ చేసే కష్టం అవుతుందని లోపలే మార్కెట్ పెట్టి మీరు ఇక్కడే కూడా కొనుక్కోవచ్చని వాళ్ళకి చేస్తే కూడా ఈ ప్రభుత్వాలు అధికారులు కూడా నిమ్మక నీరెత్తిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మొదటగా ముద్దాయి ప్రభుత్వము, అదే విధంగా అధికారులు, వీళ్ళు సక్రమంగా చట్టాలను అమలు పరిస్తే అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు, ఇలాంటి డిబేట్లు ఈ విధంగా మనం మాట్లాడుకున్న పరిస్థితి ఉంటుందని మేము పదే చెప్పుకుని ముత్తుకుంటున్నాం. మనం పోరాటం చేస్తున్నా కూడా వాళ్ళకి నాకెందుకులే అనేటువంటి ధోరణి ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటాయి. రైట్ సమయం లేదు మనకి. కుమారస్వామి గారు ఒకసారి కన్క్లూడ్ చేయండి.